చేరువచ్చిన మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాము. అలాగే వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియజేస్తున్నాను. మనము గత వారం మనం చూసుకున్నట్లయితే ఇక్కడుంటున్న ప్రముఖులను కాదు మనం అడగాల్సింది, ఇక్కడుంటున్న న్యూస్ ఛానల్స్ ఒక విషయాలను కాదు మనం అడగాల్సింది, యూట్యూబర్స్ కాదు మనం అడగాల్సింది, ఎవరు రాకడ సమీపంలో ఉందని, ప్రభువైన యేసుక్రీస్తు రాకడ సమీపంలో ఉందని ఈ భూ సంబంధమైన ఎవరిని మనం ఏం చేయకూడదు, అడగకూడదు. ఈ భూ సంబంధమైన ప్రతి ఒక్కరిని కానీ మనము రెండో రాకడ ఇలా ఉంటుందని ఎవరికి తెలియదు. ఎందుకంటే ప్రభువైన యేసుక్రీస్తు గారు ఆయన సెలవిచ్చింది ఏమంటే, ఆ దినమును గూర్చి ఆ గడియను గూర్చి ఎవరికి మాత్రమే ఎరుగునన్నాడు. అక్కడ తండ్రి మాత్రమే ఎరుగునన్నప్పుడు కుమారుడు కూడా ఎరుగుడు అన్నప్పుడు వాళ్ళు మనుషులు ఉంటున్న వాళ్ళు ఎలా ఎరుగుతారు? మళ్ళీ తెలియదు కదా. సో దానిని బట్టి మనం తెలుసుకోవాల్సిన విషయం ఏమంటే, మనం ఎవరిని అడగకూడదు. ఎవరిని? ఈ భూ సంబంధంలో ఉంటున్న ప్రతి ఒక్కరిని మనము ప్రభువైన యేసుక్రీస్తు రాకడ ఇలా ఉంటుందా, ఇలా ఉండబోతుందని మనం ఎవరిని అడగకూడదు. ఎవరిని అడగాలి? మనము ఎవరైతే రాబోతున్నారో ఆయన్నే మనం అడగల. ఆయన ఎవరు? ప్రభువైన యేసుక్రీస్తు గారిని మనం అడగల. ప్రభువా, మీ రెండో రాకడ సమయంలో ఈ భూమి పైన ఎలాంటి మార్పులు అనేది జరుగుతాయి అనేది ఎవరిని అడగాలి? మనము ప్రభువైన యేసుక్రీస్తు గారిని అడిగితే ఆయన మనకు తెలియజేసిన విషయాలు మత్తయి సువార్త 24వ అధ్యాయంలో మనకి కొన్ని విషయాల ద్వారా మనకి కనబడతాయి. ఆ ఇన్ని విషయాలు మనం చూసుకున్నాము. ఆ అన్ని విషయాలు ముఖ్యంగా 24వ అధ్యాయము 29వ వచనాన్ని మనము అండర్లైన్ చేసుకొని పెట్టుకోండి. దీని గురించి నేను మాట్లాడతానని నేను అనింటి. సో అదే ఇప్పుడు మనం చదువుకుందాము. మత్తయి సువార్త 24వ అధ్యాయము 29వ వచనము. ఆ దినమున శ్రమ ముగిసిన వెంటనే చీకటి సూర్యుని కమ్మెను, చంద్రుడు కాంతిని ఇయ్యడు, ఆకాశం నుండి నక్షత్రములు రాలును, ఆకాశమందలి శక్తులు కదిలింపబడును అని మనము ఈ వచనాన్ని మనము చూసుకుంటాం. ఈ వచనానికి ఒక సంకేతం ఏమంటే, ప్రభువైన యేసుక్రీస్తు రాకడ సమీపంలో ఉంది, ఆయన రాకడికి ఇది జరుగుతుంది అని ఎవరు సెలవిచ్చారు? ప్రభువైన యేసుక్రీస్తు గారు సెలవిస్తున్నారు. ఏ ప్రవక్త కానీ ఏ ఒక్క మనుష్యుడు కానీ సెలవు ఇవ్వవాళ్ళు ఎవరు నమ్మాలి? మనము ప్రభువైన యేసుక్రీస్తు గారిని నమ్మాలి. కాబట్టి ఆయన రాయించిన గ్రంథాల్లో ఆయన పలికిన మాటల్లోనే మనము ఈ యొక్క మాటను మనము ఎగ్జాంపుల్గా తీసుకోవాలి. ఎవరు రాకడ సమీపంలో ఉందని? ప్రభువైన యేసుక్రీస్తు రాకడ సమీపంలో ఉందని. ఇప్పుడు ఈ వచనం బట్టి మనకి ఏం తెలుస్తుంది? ఆ దినము శ్రమ ముగిసిన వెంటనే సూర్యుడు ఏమవుతాడంట? చీకటి ఏమవుతుందంటే సూర్యుడిని కమ్ముతుంది. చీకటి సూర్యుని కమ్మెను, అలాగే చంద్రుడు కాంతిని ఇయ్యడు, పైనుంటున్న నక్షత్రాలన్నీ ఏమవుతాయి? రాలును, అలాగే ఆకాశమందలి శక్తులు ఏమవుతాయంట? కదిలింపబడును. ముఖ్యంగా ఇవన్నీ జరగాల. ఎవరు రావాలంటే? ప్రభువైన యేసుక్రీస్తు ఆయన రావాలంటే ఇవన్నీ జరగాల. సో ప్రస్తుత కాలంలో ఇవన్నీ జరుగుతున్నాయి. ఏది ఇవన్నీ అంటే ఇందులో 2 విషయాలు జరుగుతున్నాయి. అదేంటంటే, దేవుడు ఈ భూలోకానికి 2 జ్యోతుల్ని ఆయన ఏం చేశాడు? ఏర్పరిచాడు. ఒక జ్యోతి అది, ఒక జ్యోతి సూర్యుడు, ఇంకో జ్యోతి చంద్రుడు. సో ప్రభువైన యేసుక్రీస్తు ఆయన రావాలంటే ఈ 2 జ్యోతులు అనేది ఏమవ్వాలంటున్నాడు దేవుడు ఇక్కడ? ఒక జ్యోతి అనేది చీకటిమయంగా అవ్వాల, ఇంకో జ్యోతి అనేది వెలుగు ఇవ్వకోకున్నట్ల అవ్వాల. ఈ 2 జ్యోతులు అనేది. సో ఈ 2 జ్యోతులు ఇలా అవ్వడం వల్ల ఎవరు రాకడ సమీపంలో ఉందని తెలుస్తుంది మనకి? ప్రభువైన యేసుక్రీస్తు రాకడ సమీపంలో ఉందని తెలుస్తుంది. ఇప్పుడు ప్రస్తుత కాలంలో ఈ 2 విషయాలు అనేది జరుగుతున్నాయి. ఇప్పుడు ఎందుకు ఆయన రాకడ సమీపంలో ఉందని సూర్యుడు
చంద్రుడే మనకి ఏం చేస్తున్నాడు ఇప్పుడు? మనకి ఒక సూచన అనేది ఈ 2 ఆయన సృష్టించిన ఈ 2 జ్యోతుల ద్వారా మనకైనా ఇప్పుడు ఒక సంకేతాన్ని ఆయన ఇవ్వడం జరుగుతుంది. దాని ఉద్దేశ్యం ఏంటి? సూర్యుడేమవుతాడు? నల్లబడిపోతాడు. చంద్రుడు కాంతిని ఇవ్వడనేమో విషయాన్ని మనం ఫస్ట్ ఏమయ్యాల? నమ్మాల. సో, ఈ విషయాన్ని మనం గ్రహించుకొని, ఈ విషయం ఇప్పుడే దేవుడు రాసి పెట్టాడంటే ప్రభువైన యేసుక్రీస్తు ఈ విషయాన్ని ఇప్పుడే చెప్పాడంటే కాదు. ఈ సూర్యుడి గురించి, ఈ చంద్రుడి గురించి ఇలా అయిపోతాయి. ఎవరు రాకడ ముందు? ప్రభువైన యేసుక్రీస్తు రాకడ ముందు ఇవి అయిపోతాయని పాత గ్రంథంలో కూడా ఆయన ఏం చేసేటాడు? రాయించి పెట్టాడు. ఎవరు? తండ్రైన దేవుడు. అదేంటది? ప్రభువైన యేసుక్రీస్తు గారు ఈ విషయం చొప్పున ఇప్పుడు కదా ఆయన మాట్లాడుతుంది. అదెప్పుడో మళ్ళీ పాత గ్రంథంలో రాసి పెట్టి ఉంచడం ఏమంటే, ఈ క్వెషన్ మనము బాగా గమనించాలా. ఎవరి యందు రాకడ? ప్రభువైన యేసుక్రీస్తు యందు రాకడలో ఈ 2 విషయాలు ఏమవుతాయంటే చాలా మార్పు చెందుతాయంటే ఏది? ఒకటి సూర్యుడు, ఇంకోటి చంద్రుడు. ఈ విషయాలు చొప్పున యోవేలు గ్రంథము 2వ అధ్యాయము 31వ వచనంలో అక్కడ ఏముంటుందంటే యెహోవా యొక్క భయంకరమైన ఆ మహాదినము రాకముందు సూర్యుడు తేజోహీనుడుగాను చంద్రుడు రక్తవర్ణముగాను మారును అని ఇక్కడ ఈ వచనం అనేది మనకు తెలియజేస్తుంది. ఏది? యోవేలు గ్రంథము 2వ అధ్యాయము 31వ వచనం. మత్తయి సువార్త 24వ అధ్యాయము 29వ వచనంలో ఏముంది? ఆ మహాదినమున ఆ శ్రమ ముగిసిన వెంటనే చీకటి సూర్యుని కమ్మును, చంద్రుడు కాంతిని ఈడను మనం చూస్తున్నాం. కానీ ఈ వచనం మనకేం తెలియజేస్తుంది? యెహోవా యొక్క భయంకరమైన ఆ మహాదినమున అంటే ఆ మహాదినం అంటే ఎప్పుడు? ప్రభువైన యేసుక్రీస్తు 2వ రాకడ దినమున. ఇక్కడ ఇంకో క్లారిటీ ఏమంటే ఇక్కడ యెహోవా యొక్క భయంకరమైన ఆ మహాదినమున అంటే ఇక్కడ యెహోవా దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా పంపించే దేవుడు ఎవరంటే ఇక్కడ ప్రభువైన యేసుక్రీస్తే. ఎవరు అనుగ్రహం ద్వారా? యెహోవా ఒక పర్మిషన్ ద్వారా ఈ భూమిపైన రాబోతున్న ప్రభువైన యేసుక్రీస్తు ఆయన రాకడ ముందు జరిగే ఒక సంకేతాలు ఎలా ఉండబోతున్నాయంటే ఆ మహాదినమున అంటే ప్రభువైన యేసుక్రీస్తు రాకమునపు సూర్యుడు ఎలా అవుతాడంట? సూర్యుడు తేజోహీనుడుగా మారిపోతాడు, చంద్రుడు రక్తవర్ణముగా మారిపోతాడు అనేది మనం చూసుకున్నాం. మత్తయి సువార్త 24వ అధ్యాయం 29లో వచ్చిన మనం ఏం చూసుకుంటే సూర్యుడిని చీకటి కమ్మును, చంద్రుడు కాంతిని ఇవ్వడని మనం చూసుకున్నాం. ఈ 2 విషయాలకు తేడా ఏమిటంటే 2 విషయాలు జరుగుతున్నాయి ప్రస్తుతము. ఈ 2 విషయాలకి తేడా ఏమిటంటే ఇదే. ఫస్ట్ సూర్యుడు గురించి మనం ఆలోచిద్దాం. సూర్యుడు ఎలా అవుతాడంట? తేజోహీనుడుగా. అంటే ఇప్పుడు సూర్యుడు వల్ల మనకి ఏమవుతుంది? ఇప్పుడు సూర్యుడు వల్ల మనకి వెలుగు అనేది మనకు కనపడుతుంది. సూర్యుడు వల్ల సీజన్స్ మారుతున్నాయి. చంద్రుడి వల్ల కూడా సీజన్స్ అనేది మారిపోతున్నాయి. ఈ 2 ఇలా మారిపోతే గిన సీజన్స్ అనేది మనకు రాదు, మనకి అంతం అనేది దగ్గర అయిపోతుంది. సో ప్రస్తుత కాలంలో ఈ సూర్యుడు కూడా ఈ యోవేలు గ్రంథం చెప్పినట్టుగా మత్తయి సువార్తలో ప్రభువైన యేసుక్రీస్తు గారు చెప్పినట్టుగా అలాగే అపోస్తుల్లో ఉంటున్న వాళ్ళు కూడా అంటే పౌలు గారు కూడా ఏం తెలియజేశారు? ఈ విషయాన్ని తెలియజేశాడు. ఏది? అపోస్తుల కార్యములు 2వ అధ్యాయం 20వ వచనంలో ఉంటుంది మనకి. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము 20వ వచనంలో మనకి ఏముంటుందంటే ప్రభు ప్రత్యక్షమగు ఆ మహాదినము రాకమునపు సూర్యుడు చీకటిగాను చంద్రుడు రక్తముగాను మారుదురు అంట. అంటే దీని ఉద్దేశం ఏంటి? సూర్యుడు ఏమవుతాడు? చీకటి అయిపోతాడు. చంద్రుడు ఏమవుతాడు? రక్తవర్ణంగా మారిపోతాడంట. అంటే ఇలా బ్లడ్ తెలుసు కదా మనకి, రక్తం మనకి తెలుసు కదా, రక్తం ఎలా ఉంటుంది? రెడ్గా ఉంటుంది, ఎరుపుగా ఉంటుంది. అలా మారిపోతుంది. అంటే ఏది? చంద్రుడు. పాత గ్రంథంలో యోవేలు గారు మనకి ఏం చేశారు? తెలియజేశారు. మత్తయి సువార్త 24వ అధ్యాయం 29వ వచనంలో ప్రభువైన యేసుక్రీస్తు గారు కూడా ఈ విషయాలన్నీ మనకి ఏం చేశారు? తెలియజేశారు. ఇప్పుడు అపోస్తలుడైన పౌలు గారు కూడా ఇప్పుడు మనకి ఈ విషయాన్ని తెలియజేస్తున్నాడు. అదే ప్రభు ప్రత్యక్షముగా ఆ మహాదినం అంటే ప్రభు 2వ రాకడ. ఏ రాకడ? ప్రభు 2వ రాకడ ఆ మహాదినమున సూర్యుడు చీకటిగాను చంద్రుడు రక్తముగాను మారిపోతారు.
సో, ఇప్పుడు ఈ 3 విషయాలు మనం చూస్తున్నాం గదా! యోవేలు గ్రంథం చూసుకున్నాము, మత్తయి సువార్త చూస్తున్నాము, అపోస్తల కార్యంలో ఈ గ్రంథంలో ఈ యొక్క వచనంలో కూడా మనం ఏం చేద్దాము చూసుకున్నాం. ఈ 3 విషయాల్లో ఈ 3 వచనంలో మనకి 2 విషయాలు మనకు కామన్‌గా ఉన్నాయి. 2 విషయాలు ఇలా జరుగుతాయని మనం చూసుకున్నాం. ఒకటి చంద్రుడు, ఇంకోటి సూర్యుడు. సూర్యుడు కాంతినివ్వడు లేదా సూర్యుడు నల్లబడిపోతాడు. చంద్రుడు చంద్రుడు కాంతినివ్వడు. చంద్రుడు రక్తవర్ణంగా మారిపోతాడు. ఈ 2 విషయాలు మనం ఏం చేద్దాము చూసుకున్నాం. ఇప్పుడు ఇలా జరగాలి కదా! మళ్ళీ ఇప్పుడు ప్రస్తుతము ఎవరు రావాలంటే యేసుక్రీస్తు గారు రెండవ రాకడ రావాలంటే ఈ 2 దాంట్లో ఈ 2 విషయాలు జరగాలి. 2 దాంట్లో ఒకటి జరగడం కాదు. 2 దాంట్లో ఇంకోటి జరగడం కాదు. ఈ 2 దాంట్లో 2 జరగాల. ఇప్పుడు మీరు నమ్ముతారో లేదో ప్రస్తుతం ఈ 2 జరుగుతున్నాయి ఇక్కడ ప్రస్తుత కాలంలో. ఈ ప్రస్తుత కాలంలో ఈ 2 విషయాలనేది ప్రభువైన యేసుక్రీస్తు గారు ఎలాగైతే ఆయన సెలవిచ్చాడో సూర్యుడు గురించి, చంద్రుడి గురించి, అపోస్తలుడైన పౌలు గారు ఎలాగైతే సెలవిచ్చారో ఈ సూర్యుడు గురించి, ఈ చంద్రుడి గురించి, పాత నిబంధనలోనే ప్రభువైన యేసుక్రీస్తు రాకముందే యోవేలు గ్రంథం ద్వారా ఆయనైతే సెలవిచ్చాడు ఈ సూర్యుడి గురించి, ఈ చంద్రుడి గురించి సేమ్ ఇప్పుడు ప్రస్తుత కాలంలో అలాగే జరుగుతుంది. మీరు కావాలంటే గూగుల్ చేయండి. మీకు ఏమన్నా మీకు డౌట్లు ఉంటే మీరు గూగుల్‌లో సెర్చ్ చేయండి. ఏం చేస్తారంటే సూర్యుడి పైన ఒక నల్ల పొర అనేది ఏమైందంట అడ్డం వచ్చింది. అడ్డం రావడం కాదు, దానిపైన ఏర్పడిందంటే దేనిపైన సూర్యుడి పైన ఒక నల్ల పొర అనేది ఏర్పడింది. సూర్యుడి పైన పరిశోధన చేస్తున్న శాస్త్రవేత్తలను మీరు అడగండి, లేదా వాళ్ళు వదిలిన కొన్ని థియరీస్ మీరు చదవండి, లేదా చంద్రుడి పైన పరిశోధన చేస్తున్న శాస్త్రవేత్తలు వదిలిన కొన్ని థియరీస్ మీరు చదవండి. ఎక్కడ గూగుల్‌లో మీరు గూగుల్ కొట్టండి. మీరు ఎవరిని నమ్మొద్దండి. నేను చెప్పే విషయాలు మీరు నమ్మొద్దండి. ఎందుకంటే గూగుల్ ఏం చేస్తుంది, ఏది అడిగినా నిజం చెప్తుంది కాబట్టి మీరు గూగుల్‌లో వెళ్ళి ద మూన్ ఈజ్ రస్టింగ్ అని ఒత్తండి. ఏది ద మూన్ ఈజ్ రస్టింగ్ అని మీరు ఒత్తితే అక్కడ మనకేం తెలుస్తుందంటే మూన్ కూడా ఏమవుతుందంటే ఆ మూన్ పైన తుప్పు పడుతుందంటే ఎక్కడ తుప్పు అనేది ఏర్పడుతుంది. దీన్ని నమ్ముతామా మనం ఎవరైనా కానీ? మూన్ పైన ఆక్సిజన్ ఉంటుందా? తుప్పు అనేది ఎక్కడ ఏర్పడాలా? తుప్పు అనేది భూమి పైన ఏర్పడుతుంది. భూమి పైన ఉంటేనే ఇనుము అనే దానిపైన తుప్పు అనేది ఏర్పడుతుంది. అంతేగాని ఆక్సిజన్ లేని చోట తుప్పు అనేది ఏర్పడదు. కానీ ఆ తుప్పు అనేది ఏర్పడింది ఎక్కడ? చంద్రుడి పైన. ఇదే థియరీ. ఆ చంద్రుడిని పరిశోధించిన వాళ్ళు కనుక్కున్న ఒక గొప్ప విషయం ఏమంటే మూన్ రాబోయే రోజుల్లో, అంటే చంద్రుడు రాబోయే రోజుల్లో ఏమవుతాడంట? ఎర్రగా మారిపోతాడంట. ఎలా? ఎర్రగా మారిపోతున్నాడు ఎప్పుడు? కొన్ని రోజుల్లో ఇంకా కొన్ని సంవత్సరాల్లో కానీ, ఇంకా 2, 3 సంవత్సరాల్లో కానీ చంద్రుడు అనేవాడు ఇప్పుడు ఎలా మారిపోతాడంట? ఎర్రగా మారిపోతాడంట. అంటే చంద్రుడు మనకు తెలిసిన విధాల్లో ఎలా కనపడతాడు మనకి? చంద్రుడు ఎలా ఉంటాడు? తెల్లగా ఉంటాడు కదా. తెల్లగా మనకి ఏమవుతుంటాడు? కనబడుతుంటాడు. కానీ తెల్లగా ఉంటున్న చంద్రుడు ఎర్రగా మారిపోతున్నాడంట. ఇది నేను చెప్తున్న విషయాలు కాదు, ఇది ఎవరు చెప్తుంది? మీరు దేవుని విషయాలు నమ్మొద్దండి, మీరు నా విషయాలు నమ్మొద్దండి, మీరు శాస్త్రవేత్తల మాటలు నమ్మాల్సిందే. ఎందుకంటే వాళ్ళు ఈ భూమిపై నుండి పరిశోధన చేస్తున్నారు దేన్ని? చంద్రుడిని. ఈ భూమిపై నుండి పరిశోధన చేస్తున్నారు దేన్ని? సూర్యుడిని. సో మీరు శాస్త్రవేత్తలు నమ్మాల్సిందే, తప్పదు. మీరు కావాలంటే గూగుల్ చేయండి, ద మూన్ ఈజ్ రస్టింగ్ అని ఒత్తితే ద మూన్ పైన కొన్ని పదార్థాలు దానిపైన కలిగి అది తుప్పు పట్టిపోయి ఆ తుప్పు ఎలా అయిందంటే తెలుసా? ఆ తుప్పు ఎర్రటి వలె మారిపోయిందంట. ఏది? ఆ తుప్పు పైన భాగంలో కొంచెము ఎర్రగా, కింద భాగంలో కొంచెము ఎర్రగా మారిపోయింది. ఏది? ఆ చంద్రుడు అనేది. ఇప్పుడు ఆ ఎర్రగా మారిపోయిన చంద్రుడు పూర్తిగా ఏమవుతాడంట? కొన్ని సంవత్సరాలకు పూర్తిగా ఏమవుతాడు? ఎర్రగా మారిపోయి ఆ చంద్రుడు ఇంకా కాంతి అనేది మనకి ఇవ్వడు అనేది ఎవరు తెలియజేస్తున్నారు? నేను ఇక్కడ తెలియజేయవలను. మీరు యేసుప్రభు గారి మాట వినొద్దండి. మీరు యోవేలు గారు రాసిన ఆయన మాట మీరు వినొద్దండి. అపోస్తలుడైన పౌలు గారి మాట కూడా మీరు వినొద్దండి. మీకు అంతగా అనుమానం ఉంటే, నేను చెప్పిన మాటలు మీరు నమ్మకపోతే, లేదా ప్రభువైన యేసుక్రీస్తు మాటలు మీరు నమ్మకపోతే, లేదా యోవేలు గారి మాటలు మీరు నమ్మకపోతే, ఆఖరిగా మీరు పౌలు గారు కూడా మాటలు మీరు నమ్మకపోతే, శాస్త్రవేత్తల మాట మీరు నమ్మండి. మీరు వాళ్ళు నమ్మాల్సింది. ఎందుకంటే దేవుని మనం అంతగా నమ్మకపోయినా కానీ చాలామంది ఎవరు నమ్ముతారంటే శాస్త్రవేత్తలనే నమ్ముతారు. ఆ శాస్త్రవేత్తలు ఇప్పుడు కన్ఫర్మ్ చేస్తున్నారు ఏమని,
చంద్రుడికి తుప్పు పట్టింది. ఆ తుప్పు ఎలా ఉందంటే ఎర్రటి రంగంలో ఉంది. పైన భాగంలో తుప్పు పట్టింది. క్రింది భాగంలో తుప్పు పట్టింది. ఇంక రాబోయే కొన్ని సంవత్సరాల్లో మొత్తం అదేమవుతుంది? తుప్పు పట్టి రక్తవర్ణం వల్ల చంద్రుడు ఏమవుతాడంట? మారిపోతాడనేది శాస్త్రవేత్తలు పరిశోధన చేసి చంద్రుడి పైన పరిశోధన చేసి ఈ విషయాన్ని కనుగొన్నారు. మీకు డౌట్ ఉంటే అయిన తర్వాత ద మూన్ ఈస్ రస్టింగ్ అని వస్తే ఈ థియరీ అనేది మనకి కనపడుతుంది. అలాగే సూర్యుడి గురించి మనం ఆలోచిద్దాం. సూర్యుడు ఎలా అవుతాడని మనం చూస్తున్నాము. సూర్యుడు కాంతిని ఇవ్వడు అనేది మనం చూస్తున్నాము. లేకపోతే సూర్యుడు చీకటిగాను మారిపోతాడనేది మనం చూస్తున్నాము. సూర్యుడు అలాగే ఏమవుతాడంట? సూర్యుడు సూర్యుడి పైన కూడా కొన్ని పదార్థాలు అనేది కనపడుతున్నాయి. ఆ పదార్థాలు ఎలా ఉన్నాయంటే నల్లటి వలె ఉన్నాయంట. ఎలాంటివి అవి? నల్లటి పదార్థం అనేది సూర్యుడి పైన కమ్మింది. ఆ సూర్యుడు కూడా రాబోయే రోజుల్లో నల్లగా మారిపోతాడు. నల్లగా మారిపోయిన సూర్యుడు రేపొద్దున ఏమవుతుంది అది? రేపొద్దున పూర్తిగా అది నల్లబడిపోతే సూర్యుడి నుంచి మనకేమన్నా వెలుగు వస్తుందా? సూర్యుడి నుంచి మనకేమన్నా వెలుగు అనేది రాదు. సూర్యుడే లేకపోతే గిన ఋతువులు అనేది కంటిన్యూ అవ్వవు. ఋతువులే లేకపోతే గిన మనుషుడి మనుగడ అనేది ముందరికి కొనసాగదు. సో ఇలా చూస్తున్నట్లయితే శాస్త్రవేత్తలు సూర్యుడి పైన పరిశోధన చేసి తెలుసుకునే విషయం ఏమంటే సూర్యుడి పైన కూడా ఒక నల్లటి పొర అంటుకైంది. ఆ పొర అనేది రాబోయే కొన్ని సంవత్సరాల్లో పూర్తిగా సూర్యుడు కూడా ఏమవుతాడు? నల్లబడిపోతాడు. ఇంక సూర్యుడు నల్లబడిపోయి చంద్రుడు రక్తవర్ణంగా మారిపోతే అప్పుడు మనం ఏం నమ్మాలి? ఇంకా యేసుక్రీస్తు రెండవ రాకడ సమయంలో ఉంది, ఇంకా సమీపంలో ఉందని మనము తెలుసుకున్నట్లయితే అప్పుడు ప్రతి ఒక్కరు ఏమవ్వాలా? జాగ్రత్త పడాలా. ఎందుకంటే మెలకువగా ఉండండి అని ఎవరు తెలియజేస్తారు మనకి? ప్రభువైన యేసుక్రీస్తు గారే తెలియజేస్తున్నప్పుడు ఈ విషయాలు మన కంటి ముందర ఇంత బాగా స్పష్టంగా మనకు జరుగుతున్నప్పుడు ఇప్పుడు కూడా మనం నమ్మకపోతే గిన, ఇప్పుడు కూడా మనం జాగ్రత్త పడకపోతే గిన, ఇప్పుడు కూడా మనము నిర్లక్ష్యంగా ఉంటే మనం ఏమవుతాము? దేవుని ఎంత శిక్షింపబడిన వారమవుతాం. ఎందుకంటే క్రైస్తవులు అనబడిన వాళ్ళందరూ యేసుక్రీస్తు రెండో రాకడ మునుపు అందరూ ఎత్తబడతారు. కొంతమంది మాత్రం రొమ్ము కొట్టుకుంటారు. ఆ కొంతమందిలో మీరు కూడా ఉండొద్దండి అనేది ఇక్కడ ప్రభువైన యేసుక్రీస్తు గారు తెలియజేస్తున్నారు. ఇక్కడ రొమ్ము కొట్టుకునే వాళ్ళంటే ఎవరు తెలుసా? రొమ్ము కొట్టుకునే వాళ్ళు ఎవరైతే దేవుని నమ్మలేదో, ఎవరైతే దేవుని దూరంగా పెట్టారో, దేవుని ఎవరైతే ఆయన్ని ఒక రెండో రాకడ ఆయన్ని ఎగతాళి చేస్తారో వాళ్ళందరూ ఏం చేస్తారు? రెండో రాకడ యేసుక్రీస్తు రెండో రాకడ దినమున వాళ్ళు రొమ్ములు కొట్టుకుంటారు అనేది దేవుడు తెలియజేస్తారు. ఎవరు? యేసుక్రీస్తు గారు. అలాగే ఆ రొమ్ములు కొట్టుకునే వాళ్ళ ఒక విషయంలో కూడా మీరు కూడా ఉండకూడదు. మనము ఉండకూడదు. మనం ఎవరము? మనము క్రైస్తవులము, ఆయన బిడ్డలం కాబట్టి ఆయన వస్తున్నాడనే విషయాలు మనం ఏం చేయాలి? ఫస్ట్ నమ్మల్లా. మనము ఎత్తబడాలి. ఎవరి విషయమందు? క్రీస్తు విషయమందు మనం ఎత్తబడితే ఈ రొమ్ములు కొట్టుకునే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు నమ్ముతారు. ఏమని? రెండో రాకడ సమయంలో ఉంది, ఆయన వచ్చాడు, సో వీళ్ళు కొట్టుకోవడానికి రెడీగా ఉన్నారు అనేది. వాళ్ళతో పాటు మనం కూడా కొట్టుకోకూడదు. ఎందుకంటే మనం వాళ్ళతో పాటు మనం వాళ్ళకట్లా మనం అన్యులు కాదు. మనం ఎవరము? మనం క్రైస్తవులు కాబట్టి మనం ఎత్తబడాలి. ఎవరు యందు? క్రీస్తునందు. సో ఈ రెండు విషయాలు ఇప్పుడు ప్రస్తుత కాలంలో జరుగుతున్నాయి కాబట్టి ఎవరు రాకడ సమీపంలో ఉందని మనం గ్రహించాలి. ఇప్పుడు ప్రభువైన యేసుక్రీస్తు రెండో రాకడ సమీపంలో ఉందని మనం గ్రహించి మనం మేలుకొని మనం జాగ్రత్త పడి మనం సిద్ధపడాలి. ఎవరు యందు? యేసుక్రీస్తు యొక్క రెండో రాకడకి మనం ఏమై ఉండాలా? సిద్ధపడాలా. సో ఈ విషయాలన్నీ మనం చూసుకున్నట్లయితే చాలా భయంకరమైన విషయాలు ఈ ప్రస్తుత కాలంలో జరుగుతున్నాయి కాబట్టి ఈ విషయాలు చొప్పున మనం ఏమై ఉండాలా? మారాలి. ఎవరు? మనం మారి మనం మన ఒక మనసును మనం మార్చుకొని ప్రభువునందు సిద్ధపడాలి. ప్రభువునందు సిద్ధపడి ఎత్తపడడానికి మనం అవకాశం ఇవ్వాలి. ఎవరికి? ప్రభువైన యేసుక్రీస్తు మనం అవకాశం ఇచ్చి అన్యజనుల్లో కాకున్నట్ల క్రీస్తు ఒక క్రైస్తత్వంలో ఉంటున్నాం. మనం క్రీస్తు వలె, లేకపోతే క్రైస్తవులు కదా మనము, ఆ క్రైస్తవు వల్ల మనం ఎవరిలో నిరూపించుకోవాలా? ప్రభువైన యేసుక్రీస్తులో మనము నిరూపించుకోవాలి. ఇది మొదటిది. ఇంకా రెండవది విషయం అనేది జరిగింది. ఈ రెండో విషయం ఏమంటే కొంతమంది పరిశోధకులు కానీ ఇంకొంతమంది సూర్యుడి పైన పరిశోధన చేశారన్నాను కదా. ఆ సూర్యుడి పైన పరిశోధన చేసిన వాళ్ళు కానీ, లేకపోతే ఈ న్యూస్ ఛానల్స్ కానీ, చాలామంది విజ్ఞానులు కానీ వీళ్ళందరూ కనుక్కైన ఒక విషయం ఏమంటే ఈ దినాలు అనేది మనకు ఉన్నాయి కదా. ఏవి? ఇప్పుడు దగ్గర దగ్గర మనకి ఎన్ని సంవత్సరాలు అవుతున్నాయి? 2000 సంవత్సరాలు మనం చూస్తున్నాం. కానీ ఈ భూమి పుట్టి ఎన్ని సంవత్సరాలు అయింది? ఈ భూమి కలిగి దగ్గర దగ్గర 6000 సంవత్సరాలు అయిందని మనం నమ్ముతాము, కానీ బయట వాళ్ళు ఎవరు అంతగా నమ్మరు.
కానీ క్రైస్తవులు అనబడుతున్న ప్రతి ఒక్కరు నమ్మాల్సిన విషయం ఏమంటే, భూమి ప్రణాళిక ఎప్పటి నుంచి మొదలుకు